ఏందన్నా ఎప్పుడు చేసిన మొఖం అన్నట్టు పెట్టుకుంటావు. ఏం లేదురా నువ్వు లైఫ్ లో నీకు మోటివేషన్ లేకుండా పోయిందని ఒకసారి చూడు. పోరీలు మనతో నుండి వేరొంతో చేస్తారు స్టోరీలు లాస్ట్ కి మొడ్డ ఓడిపి పోతారు ఈ బజార్ లంచాలు. రంబలాంటి చిన్నదానివి రమ్మ నల్ల నాకు నడకదానివి రంబలాంటి చిన్నదాని. ఎలా ఉందన్నా ఇప్పుడు ఇది చూసి ఏమవ్వాలి? మోటివేట్ అవ్వన్నా. సరే సరే స్కూల్ కి టైం అవుతుందిగా పోయి చదువుకోపో. ఇంకొకటి చూడన్నా, బొమ్మా నేను ఉంచుకుంటా అనుకుంటున్నా పర్మనెంట్. నేను చేస్తాను అయితే మూమెంట్, నువ్వు అయితే ప్రెగ్నెంట్, ఇప్పిస్తా సైడ్ ట్రీట్మెంట్. ఏరా పిల్ల పుంక సరిగ్గా ఆకులు కూడా వచ్చి ప్రెగ్నెంట్ చేసి సైడ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు. ఇంకొకసారి ఇలాంటి పిల్ల ఒక డైలాగ్ చెప్పావు అనుకో ఇంకోటి బెటరా. స్కూల్ కి టైం అవుతుందన్నా, ఇంక నేను వెళ్ళొస్తా. పర్లేదు ఇంకోటి బెటరా. ఏమైందిరా పొద్దు నాన్న భయపడుతున్నావు. వీళ్ళు పిల్ల ఒక 3 వయసులు లీవ్ చూసి ఆ పిల్ల హుక్కలు రెచ్చిపోవడం. దానికి ఇలా అయిపోతున్నావు అంటే పెద్ద హుక్కలు అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్స్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి యూత్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళు సిగ్నల్ ఫీల్ అయిపోతుంటారు. అవి చూస్తే ఇంకేమైపోతావు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. ఆడే ఉద్దేశం అన్నాడు. అర్థమైంది. ఆడు కూడా ఆ గాజు నుంచే పుట్టాడు కదా. నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. మీ నాన్న నిరోధ వాడాల్సింది అనవసరంగా పుట్టాడు. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో మామా. చెప్పు. బండి ఎంత నీట్గా ఉన్నా సరే సైలెన్సర్ మాత్రం బ్లాక్ గానే ఉంటది. ఈడ చెప్తున్నాయి బండి గురించి కాదు. అర్థమైంది అనుకుంటా. ఆ సైలెన్సర్ గురించి ఎందుకులే కానీ ఆ బండి కూడా సైలెన్సర్ తీసి కొత్తలో పెట్టుకో. అంతమాట అనేస్తావు ఏంట్రా? లేకపోతే ఏంటా మాటలు చూసి ఎలా ఉన్నాయి? ఆ డైలాగ్ చెప్పించాలి. లాస్ట్ లో వాడి బీజం వేసుకుని సిగ్మాలో ఫీల్ అయిపోతున్నాడు. మరి ఎలాంటి సైలెన్సర్ తీసి ఎక్కడ పెట్టాలో చెప్పు. బండి ఎంత నీట్గా ఉన్నా సరే సైలెన్సర్ మాత్రం బ్లాక్ గానే ఉంటది. బాస్ నీకు అవుతుంది దాని బ్రేకప్ స్టోరీ చెప్తే అది చెప్పే సొల్లు మాటలని అంటావు. ఎందుకంటే నువ్వు వినేది దీనికోసమే నాకు తెలుసు. అది చెప్పే ప్రతిదీ కానీ నమ్మకు. నమ్మితే నెక్స్ట్ ఇయర్ బుక్ అయ్యేది నువ్వే. నువ్వు దానికోసం పెద్ద ఎరుపుక్ అయ్యావని అర్థమైందిలే. నమ్మితే నెక్స్ట్ ఇయర్ బుక్ అయ్యేది నువ్వే. నువ్వు ఎరుపులేగానే కొత్త ముయ్యో బా ప్రతి దాంట్లో స్లో మోషన్ తో బీజం లేంట్రా. అప్పుడేగా చూసిన అందరూ నువ్వు సూపర్ అని ఏం చెప్పావని కామెంట్ చేసి ఫాలో అయ్యేది. నా ఎక్స్ పిల్ల పేరు కన్నా, అది వచ్చింది నిన్న, దానికి వచ్చింది 3. నేను లేపు దింగుతా చూడు. ఆడి కాళ్ళు 2 చాపండ్రా. నేను మెసేజ్ చేసి 10 minutes అవుతుంది, తన లాస్ట్ సీన్ 5 minutes ఉంది. వెంటనే బ్లాక్ లో దెంగేశా. వచ్చా కదా భయ్యా నీకు. ఇప్పుడు నీ లవడల యాటిట్యూడ్ చూసి మా అన్న ఎలాగే చేశారు కదా, మనం కూడా అలాగే యాటిట్యూడ్ చూపిద్దామని నేను ఫాలో అయ్యే పిల్లహోక్ కల్లా నీలాగే తయారవుతారు. బాస్ అది నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఇప్పుకొని మరీ ఫోటోలు పెడుతున్నా. నువ్వు నన్ను అన్నమాక అది చూపిస్తే నేను చూస్తున్నా. ఏ మాటకా మాట దాని ఉంటే బాస్, దాని ఉంటే బాస్. ఏం చదవటం సార్? ఏముంది దొరికితే హోటల్ చెట్టుకేసి కొట్టడమే. అదే కళ్ళు ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే ఉన్నారు లేరా. ఇటు చెప్పిందని కామెంట్స్ లో ఒక్కడికి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. అందుకే ఇలా రచ్చిపోతున్నాడు. నాకు నీతో క్రికెట్ ఆడడం అంటే చాలా ఆశ, కానీ ఏం చేయమంటావు, ఆడుకోవడానికి నీ దగ్గర బాల్స్ లో కదా. కన్ఫర్మ్ వీడికి ఏదో రోజు హోటల్ చిదిగిపోతాయి. ఎలా చిదిగిపోతాయి అంటే దెబ్బకి వీడికి ఉండవు బాల్స్. ఆడపిల్లలు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. మిమ్మల్ని తప్పుడు కళ్ళతో చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నీ శరీరం మెత్తగుండొచ్చు కానీ నువ్వు మెత్తగుండ. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మిమ్మల్ని తప్పుడు కళ్ళతో చూసే వాళ్ళు ఉంటారు. ఫ్లాష్ బ్యాక్. ఏ మాటకా మాట దాని ఉంటే బాస్. తప్పుడు కళ్ళతో అంటే చూడక ఈ హుగ్గడు మనకు చెప్తున్నాడు నీతులు. కానీ నువ్వు మెత్తగుండ. నువ్వు మారిపోయావు. చేంజ్ అవ్వాలి. ఇలాగే అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్స్ మీద ఇష్టం వచ్చినట్టు జోకులు వేస్తుంటే ఏదో రోజు చూడ కాయల్ని. చెట్టుకుంటది కొమ్మ, నన్ను వదిలేసిపోయినా బొమ్మ, మళ్ళా ఇస్తా అన్నానుకో గట్టి ఇస్తా నీ అమ్మ. తినమ్మ ఆకులు రానంటే కూడా మొగ్గలో 3 విషయాలు ఇస్తున్నాడు. కరబరా నాయన. ఓ పంచే నీది నువ్వే.